హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ వీడియోలో పారాబోలా చాప్టర్లో మనం యూజ్ చేసే ఫార్ములాస్ అన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ స్టాండర్డ్ పారాబోలా అనమాట. ఏంటిది అది? y² = 4ax, వర్టెక్స్ ఈజ్ 0, ఫోకస్ ఈజ్ a, 0, డైరెక్ట్రిక్స్ ఈజ్ x + a = 0 అనమాట. ఇంకా యాక్సిస్ ఈజ్ y = 0 అనమాట. ఓకేనా. నెక్స్ట్, లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 4a అండ్ ఆల్సో ఎండ్స్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఆర్ l of a, 2a అండ్ l డాష్ ఆఫ్ a, -2a అనమాట. ఓకేనా. ఇవన్నీ ఫార్ములాస్ కూడా దేంట్లోకి వస్తాయంటే ఈక్వేషన్ ఆఫ్ స్టాండర్డ్ పారాబోలా. ఓకేనా. నెక్స్ట్, కమింగ్ టు ద సెకండ్ ఫార్ములాలో మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ? పారామెట్రిక్ రిప్రజెంటేషన్ అనమాట. అంటే సెకండ్ ఫార్ములా వచ్చేసి ఏంటిది? పారామెట్రిక్ రిప్రజెంటేషన్ ఎలా చేయాలి, ఏ ఫార్ములాస్ యూజ్ చేస్తాం, ఏవేవి ఫార్ములాస్ యూజ్ చేస్తాం? ఎక్స్ కోఆర్డినేట్కేమో at², వై కోఆర్డినేట్కేమో 2at అనమాట. ఓకేనా. నెక్స్ట్, కమింగ్ టు ద థర్డ్ ఫార్ములాలో మనం ఏం యూజ్ చేస్తున్నాం? టాంజెంట్స్ టు ద పారాబోలా y² = 4ax అనమాట. ఓకేనా. అంటే ఏంటి? ఈ పారాబోలాకి టాంజెంట్స్. ఓకేనా. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ఏంటిది? స్లోప్ ఫ్రమ్ y = mx + a/m అనమాట. m ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని కండిషన్ అనమాట ఇది. ఓకేనా. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ఏంటి? పారామెట్రిక్ ఫార్మ్ ty = x + at² అనమాట. ఓకేనా. నెక్స్ట్, థర్డ్ ఫార్ములా ఏంటిది? పాయింట్ ఫార్మ్ t = 0 అవ్వాలి. అంటే ఏంటి? టాంజెంట్ అనేది 0 అవ్వాలి. ఓకే. నెక్స్ట్, ఫోర్త్ ఫార్ములా వచ్చేసి ఏంటిది? నార్మల్స్ టు ద పారాబోలా y² = 4ax అనమాట. సో ఏంటి ఇక్కడ? y - y1 = -y1/2a ఆఫ్ x - x1 అట్ ఏ పాయింట్స్ దగ్గర? x1, y1 అనే కోఆర్డినేట్స్ దగ్గర ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్, కమింగ్ టు ద సెకండ్ ఫార్ములా y = mx - 2am - am³ అట్ am² - 2am అనమాట. అంటే ఈ కోఆర్డినేట్స్ దగ్గర ఈ ఫార్ములాస్. ఓకేనా. నెక్స్ట్, y + tx = 2at + 2t³ అనమాట. అట్ ఏ పాయింట్స్ దగ్గర? at², 2at అనమాట. ఓకేనా. సో ఇవన్నీ ఫార్ములాస్ కూడా మనము పారాబోలా చాప్టర్లో మనం యూజ్ చేసే ఫార్ములాస్ అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెక్ గర్ల్ టు మ్యాథ్ గర్ల్.